అందరికీ నమస్కారం. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. నాకు వ్లాగ్ తీయడం ఎలానో తెలియదు, నేర్చుకుంటున్నా. ఇవాళ అయితే కార్తీక పౌర్ణమి. మేము అనంతపూర్ నుండి పంపనూరుకి వెళ్తున్నాము. సో మార్నింగ్ నా మేము వెళ్తున్న వ్లాగ్, చిన్న వ్లాగ్ మీకు చూపిస్తున్నాను. ఎంజాయ్. ఇక్కడ నుంచి మనకి కళ్యాణదుర్గం బైపాస్ దగ్గరికి వెళ్తే మీరు పంపనూరుకి షేర్ ఆటోలు ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. టెంపుల్ అయితే చాలా చాలా పవర్ఫుల్ అండ్ చాలా పెద్దగా కూడా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన టెంపుల్. విపరీతమైన క్రౌడ్ ఉంటారు సండే టైమ్స్ కానీ, ట్యూస్డే టైమ్స్ కానీ. కార్తీక మాసంలో ఇంకా స్పెషల్ అనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మంజునాథ స్వామి, పార్వతీ అమ్మవారు ముగ్గురు ఉంటారు. గణపతి దేవుడి చాలా టెంపుల్స్ ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్. ఎవరైనా కోరుకుంటే చాలా వరకు చాలామంది 108 రౌండ్స్ అలా తిరుగుతూ ఉంటారు. 5 ఆదివారాలు, 5 మంగళవారాలు అలా తిరుగుతూ ఉంటారు అనమాట. సో కార్తీక మాసం కదా, ఇంకా మేము కూడా దీపాలు పెట్టాలని చెప్పి దీపాలు పెడుతున్నాము. ఎవరికైనా దీపాలు పెట్టే ప్రాసెస్ తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుంది అన్నట్టుగా, సో నేను ఈ కంప్లీట్ వీడియో తీసాను అమ్మ దీపాలు పెడుతుంటే. ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ తర్వాత పసుపు కుంకుమ వేసి మనము బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత మరి పసుపు కుంకుమతో ఆ ముగ్గు దాని మీద ముగ్గు వేయాల. తర్వాత కొంచెం బియ్యం పెట్టిన తర్వాత ఈ అమ్మ ఇప్పుడు బియ్యపిండితో అదే దీపాలు చేస్తున్నారు అనమాట. నార్మల్ దీపాలు పెడతారు, ఉసిరికాయ దీపాలు పెడతారు. ఇలా మా అమ్మ ఇవాళ 365 ఒత్తులతో దీపాలు పెడతారు కదా, అవి పెడతా అన్నట్టుగా ఇవి చేస్తున్నారు. ఇంకా ఇవి మనము అంటే 5 దీపాలు, 7 దీపాలు, 9 దీపాలు, 11 దీపాలు అలా పెడుతూ ఉంటారు చాలామంది. సో మేమైతే ఇవాళ 9 దీపాలు పెట్టాము మేమైతే. సో అలా ఇంకా చాలామంది ఇంకా నెయ్యి దీపాలు పెడుతూ ఉంటారు, నువ్వుల దీపాలు పెడుతూ ఉంటారు, చాలా ఉంటారు. మేము ఇలా పెట్టామన్నమాట. తాంబూలం కూడా పెట్టాలి. తాంబూలం 2 తమలపాకుల్లో అందులో మనము వక్కలు కానీ వక్క చిటి కానీ పెట్టి అరటిపళ్ళు పెట్టేస్తాము. ఇంకా మనకి ఇంకొంతమంది ఏంటంటే దీపాలలో 1 రూపీ కాయిన్స్ పెడతారనమాట. అది ఎందుకో నాకు తెలియదు, నేను అడగాలి మర్చిపోయాను యాక్చువల్లీ. సో 1 రూపీ కాయిన్స్ ఎవ్రీ టైం పెడతాము. నేను ఎప్పుడు అడగలేదు అమ్మని, అడగాలి. సో అలా 1 రూపీ కాయిన్స్ 2 అన్ని దీపాల్లో పెట్టచ్చు. ఇంకా మా దగ్గర అప్పుడు చేంజ్ లేకపోతుంటే అందుకే పెద్ద దీపాల్లో 1, 2 పెట్టాము. ఇంకా డాడీతో కూడా వెలిగించామన్నమాట. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో అయితే. సో మోస్ట్లీ ట్రై చేస్తాము అంటిల్ అన్లెస్ మాకు ఇంట్లో ఎవరికి పీరియడ్స్ లేవు అన్న టైంలో అయితే మిస్ అవ్వకుండా మేము టెంపుల్స్కి వెళ్ళడం కానీ దీపాలు పెట్టడం కానీ చేస్తూ ఉంటాము. సో మనం మొత్తం పూజ చేసుకున్న తర్వాత మనం తీసుకెళ్ళి ఉంటాం కదా కొబ్బరికాయ కూడా, అది కూడా ఇక్కడే కొట్టేస్తాం దీపాల దగ్గరే. దీపాలు పెట్టలేదు అంటే అప్పుడు దేవుడి దగ్గర కొడతామన్నమాట. అలా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా బియ్యం బ్యాళ్ళు కూడా ఇస్తూ ఉంటాం కదా, సో అలా మేము బియ్యం బ్యాళ్ళు కూడా తీసుకెళ్ళాము. ఇక్కడ దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి బియ్యం బ్యాళ్ళు ఇచ్చేస్తాం అన్నమాట. అది మనకి ఇక్కడ అయిపోయిన తర్వాత లోపల దర్శనానికి వెళ్ళాము. టెంపుల్లో అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, సో నేను తీయలేకపోయినాను. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట చాలామంది రైతులు మీకు వెజిటేబుల్స్ అన్నీ పెట్టి ఉంటారు. ఫ్రెష్గా ఉంటాయి మార్నింగే కాబట్టి, సో మంచిగా తీసుకోండి, చాలా బాగుంటాయి. అంటే మీకు తక్కువ రేట్ ఉంటాయి బయట కంటే. ఒక 10 రూపీస్ 5 రూపీస్ తక్కువే ఉంటాయి. ఇంకా నేను ఏవో తీసుకుంటుంటే ఈ పప్పిగాడు వచ్చాడు అనమాట నా దగ్గరికి. వాడితో కొద్దిసేపు ఆడుకున్నాను. తర్వాత ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము 4:30కే లేచామన్నమాట. మార్నింగ్ 6:30, 7కి అంతా 7:40 కల్లా దర్శనం అయిపోయి ఉంటుంది. వెచ్చమైన ఆకలేస్తుండే. సో ఇంకా సైడ్ అక్కడ ఆపేసి టిఫిన్ కూడా తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్.